తేదేపనే చంపిందంటే తేదేప కార్యకర్త దారుణ హత్య. తేదేపోళ్ళే వైఎస్ఆర్సీపీ చంపుతున్నారు అంటే తేదేపనే వీళ్ళు చంపుతూ ఉన్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా బొమ్మరెడ్డిలో ఉద్రిక్త. కర్నూలు జిల్లా వెర్దుర్తి మండలంలో బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తేదేప కార్యకర్త గిరినాథ్ చౌదరి 35 ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సోదరుడు కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎన్నికల ప్రచారం సమయంలో నుంచి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. తేదేప వైకాపా వర్గీయుల మధ్య వైరం నెలకొనడంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు కూడా నిర్వహించారు. ఆదివారం సాయంత్రము గిరినాథ్ చౌదరి సోదరుడు కళ్యాణ్ తమ ఇంటికి వెళ్తుండగా వైకాపా వర్గీయులు వారిపై వేట కొడవలతో దాడికి పాల్పడ్డారు. గిరినాథ్ తలపై తీవ్ర గాయమైంది. కళ్యాణ్ సైతం దాడిలో గాయపడ్డాడు. అయితే ఇద్దరిని వెల్దుర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా గిరినాథ్ మార్గం మధ్యలో మృతి చెందాడు. కళ్యాణ్ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది. తేదేప శ్రేణులు వైకాపా శ్రేణులకు చెందినటువంటి 2 గడ్డివాములు ద్విచక్ర వాహనాలు కాల్చివేశారు. మృతుడు గిరినాథ్కు భార్య భార్గవి, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ, రమేష్, చిన్న పామయ్య, మధుసూదన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, భాస్కర్ రెడ్డి, పద్మనాభ రెడ్డి, తేజేశ్వర్ రెడ్డి, ఇక్కడ చైతన్య రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కంగాటి రామ్మోహన్ రెడ్డితో పాటు మరికొందరు కారణమని మృతుడి తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేనేమంటున్నా, దీన్ని ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాతి యుగం లాంటి మనుషులతో నిండి ఉన్నట్టు కనబడతాం. రాజ్యాంగం వచ్చినా, పోలీసు వ్యవస్థ వచ్చినా, కక్షలు కారుణ్యాలతో, ప్రగలు ప్రతీకారాలతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఒక శుద్ధ దరిద్రమైన భావతనంతో, ఒక పనికి మారిన పిరికి పంద చర్యలతోని కొట్టుముట్టాడుతున్నట్టు కనబడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్. రాజకీయాలంటే పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉన్నటువంటివి. ఓట్ల ద్వారా మాత్రమే చాలా జాగ్రత్తగా తీర్పునిచ్చి సైలెంట్గా ఉండాల్సినటువంటి మీరు తెగబలిసి ఒకరి మీద ఒకరు వేట కొడవలతోని ఇంకోటితోని దాడులు చేసుకుంటే పశువులకు, కుక్కలకు, జంతువులకు మీకు పెద్ద తేడా ఏం లేదు. ఇక తేదేపోడైనా వైసీపోడైనా నేనింత నువ్వంతా నేనింత అనడానికి మధ్యంతరంగా ఆగిపోయిన చదువులు పూర్తిగా చదువు మీద ధ్యాస ఉండక వ్యవసాయం చేసుకుంటూ పగలు ప్రతీకారాలంటూ, ఇక ముఖ్యంగా జ్ఞాన సంపద మీద లేకుండా, జ్ఞాన సంపార్జన మీద లేకుండా ఈ పగలు ప్రతీకారాలతో ఎవడైతే రగిలిపోతాడో ఇలాంటి విధవలు చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏవిఎం ఛానల్ నుంచి నా విజ్ఞప్తి ఏంటంటే, చాలా మనుషులం అంటే రాజ్యాంగంపు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఎవరన్నా తప్పు చేస్తే వీటన్నిటి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. కానీ ఒకరి మీద ఒకరి దాడులు అనేది నీ సమస్యకు పరిష్కారం కాదు. నిన్ను చంపినవాడు ఇంకోడైతే వాడిని చంపినవాడు ఇంకోడంటూ ఇది కనీసం ఏళ్ల తరబడి ముఖ్యంగా ఈ ఫ్యాక్షన్ హత్యలు అనేటివి ఆంధ్ర రాష్ట్రంలో పెంచి పోషించబడుతున్నాయి. ఇవి కేవలం మూర్ఖులు చేసేటువంటి పనే. తెలివైన వాడు ఎవడు చేయడు. మూర్ఖుడు ఎవడైతే పౌరుషాలను రెచ్చగొడతాడో, ఎవడైతే కొట్లాటను రెచ్చగొడతాడో, ఎవడైతే తీవ్రమైన దాడులకు కారణమవుతాడో వాడు ఒక మూర్ఖుడు, ఒక జంతువుతో సమానంగా పోల్చాలి తప్ప, చాలామంది రెచ్చగొడితే వాడిని హీరోలాగా చూపించి వాడేందో పెద్ద మొనగాడైనట్టు రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవాడు ఒక క్రూర మృగంతో సమానము. కొట్లాట విషయాలు మాట్లాడండి, వాస్తవం మాట్లాడండి. కానీ జంతువులు చేసినట్టు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. జంతువులు ఒక జంతువును చంపి అవి బతుకుతాయి, అది కరెక్ట్ కాదు. పాము ఇంకో పామును మింగి బతుకుతుంది. ఇంకా ఒక జంతువు మీద ఒక యజమాని కూడా కాదు. ఇది మనుషులు అంటే భూమి మీదనే అత్యంత తెలివైన జీవి. చాలా జాగ్రత్తగా ఈ మనుషులు కొట్లాడుకోవద్దని, మనుషులు బతకాలని మనుషులకు ఈ రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం, ఈ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం, ఈ కోర్టులు ఏర్పాటు చేసుకున్నాం, మనం పెద్దలను ఏర్పాటు చేసుకున్నాం, చదువుకుంటున్నాం, పాఠశాలకు పోతున్నాం. అయినా క్రూర మృగాల్లాగా మారడం అనేది చాలా తప్పు. ఈ విషయాన్ని, ఈ వీడియోని కట్ చేసి ప్రతి ఒక్కరికి, ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేసి ఈ దుర్మార్గాల నుంచి బయటపడాలి. ఒకరిని చంపుడు అనేది, ఈ బెట్టింగ్ ఈ ఏపీలో ఇక్కడ ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లో
బెట్టింగ్ ఎంత ప్రమాదమో ఈ ఫ్యాక్షన్ హత్యలు, ఈ కొట్లాటలు కూడా అంతే ప్రమాదం. ఈ రెండు ఏపీని పెంచి పోషిస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి విధానాలకు దారితీస్తున్నాయని తెలియజేసుకుంటూ, ఎవడు కూడా ఇలాంటి రాంగ్ రూట్లో పోవద్దని, పోతే వాడు మనిషి కాదు జంతువు అన్నట్టు వానికి ముందే చేసి వాడిని జైల్లో పెట్టాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.